నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్యులకు జీవన భారం అవుతుందని ప్రభుత్వ అధిక ధరలు నియంత్రించాలని రష్మిక కోరారు. నా పేరు రష్మిక ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజ్. సో ఇక్కడ టాపిక్ వచ్చేసి అగ్రికల్చర్ గురించి. సో ఇప్పుడున్న ఈ డేస్లో ప్రతి ఒక్క కూరగాయలు కానీ మనకు అవసరాల ఆయిల్ ప్యాకెట్స్ కానీ ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట రేట్స్. సో టమాటో ఇప్పుడు 100 అయింది కేజీ. సో మనకి ప్రీవియస్ కొన్ని డేస్ బ్యాక్ 60 ఉండే. సో ఇప్పుడు మనకి అమౌంట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అది. సో దీని మూలంగా మనం లాస్ అవుతున్నాం, అగ్రికల్చర్ చేసే వాళ్ళు కూడా లాస్ అవుతున్నారు. సో ఇందు మూలంగా నేను చెప్పింది ఏమంటే, ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. సో మన గవర్నమెంట్ దీని గురించి ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. సో మనకి కూడా బెనిఫిట్ ఉంటుంది నార్మల్ పీపుల్కి. అప్పుడు ఆటో డ్రైవర్స్కి కానీ, నార్మల్గా ఎవరైతే డైలీ లేబర్స్ కానీ వాళ్ళు సో కొనుక్కోలేరు అనమాట. అంత 100 రూపీస్ పెట్టి టమాటోస్ అంటే అది చాలా ఎక్కువ అమౌంటే వాళ్ళకి, మిడిల్ క్లాస్ కానీ పూర్ ఫ్యామిలీస్కి కానీ. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఎక్కువ గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సింది అగ్రికల్చర్ వాళ్ళ గురించి అండ్ సామాన్యుల ప్రజల గురించి. ఈ ఫ్రీ బస్సెస్ ఇవన్నీ ఇచ్చారు. సో మనం నిత్య అవసరాల గురించి కూడా, లైక్ ఫుడ్ గురించి కానీ, ఆయిల్ ప్యాకెట్స్ ఇవేమైతే ఉన్నాయో సో వాటి గురించి కూడా పట్టించుకోవాలని చెప్పేసి నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో వీ నీడ్ టు సపోర్ట్ అగ్రికల్చర్ పీపుల్. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం పంటలు లాస్ అయితే కొన్ని. సో వాళ్ళకి కూడా గవర్నమెంట్ సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఫార్మర్స్కి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ రైట్ టైంకి ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి, అండ్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి.